హైమకయ్య దేవత అవుతుందనే ఆలోచన లేని విశేషమైన ఇదేదైనా గమనించారా? సుబ్బారావు నేను చూసినా విశేషంగా ఉండేది, హైమక్కను చూసినా అట్లా నుండి వీళ్ళందరూ దేవతల పిల్లలు దేవుళ్ళు అనుకుంటుండే దృష్టిలోనే ఉండేదాన్ని నేను. అమ్మ దగ్గర ఇంకా ఉండాలని కోరిక. అమ్మ చేతుల మీదుగా మీ ఇంట్లో జరిగిన శుభాలు ఏమిటి? బారసాలు జరిగినాయి, 2 పిల్లల నామకరణాలు, రవి పెళ్లి, మా పసుపు కుంకాలు, పుట్టినరోజులు చేస్తుంది. పూజా విధానాలు ఇట్లాంటివి ఏమైనా ఇట్లా చేయి అట్లా చేయని మీకు ఏమైనా సూచించారా? గుళ్ళోకి వెళ్ళి ప్రదర్శనాలు చేసుకోమని చెప్పేది. పూజా విధానం అంటే ఇప్పుడు వ్రతాలు గిర్తాలు వస్తాయనుకో, ఏవి తినకుండా చేయాలని రూల్ ఏదో ఉంటుంది. అట్లాంటి అనుభవాన్ని హైమాలయంలో పొందారా? నా మనసులో ఒకటి అనుకుంటాను, ఇవాళ ఈ పని కావాలి అని అమ్మనామం హైమనామం చెప్పుకుంటాను. నాకు అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. దుర్గ గుడికి వెళ్ళినట్టు నాకు అలా వచ్చింది. 58 కొబ్బరికాయలు మాత్రం అమ్మ గుడిలో కొట్టే. ఎవరి మీదన్నా అమ్మ వాలిపోవటం? ఎవరి మీద వాలిపోలా, పక్కన నేను కూర్చున్నా మోకాళ్ళ మీద, నన్ను ఇట్లా పుణికింది. మరి ముద్దు చేస్తా రాదు, వెంటనే వెనకాల బ్యాక్ రెస్ట్ పెట్టాం.